జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాం. నగరంలోనే పేరు మోసిన అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 3 బెడ్రూమ్, 2 బెడ్రూమ్ మాత్రమే ఉంటాయి. అలాంటి విశాలమైన అపార్ట్మెంట్లో మోహన్ రావు అనే రెవెన్యూ ఆఫీస్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఆయన ఉంటున్నాడు. పెద్ద ఆడి కారు, ఒక డ్రైవరు, పని మనిషి, వంట మనిషితో భార్యతో ఉంటూ ఉన్నాడు. పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. రిటైర్ అయ్యాడేమో పొద్దున్నుంచి ఖాళీగా ఉండి విసుకొస్తుంది. కోపం నశాలానికి అంటుతుంది. ఎదురుగా ఉన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్లో నుండి దగ్గుతున్న శబ్దం వినిపిస్తోంది. కొంపదీసి కోవిడేమో అని అనుమానం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 2 పిల్లలతో ఈ మధ్యనే వచ్చి ఉంటున్నారు ఆ ఫ్లాట్లో. ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. ఈ అపార్ట్మెంట్లో ఉండగలిగే స్థాయి వాళ్ళది కాదని మోహన్ రావుకు చిరాకు. పైగా వారం రోజుల నుండి ఎవరూ బయటకు కనిపించడం లేదు. ఎవరో సరుకులు గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళడం గమనించాడు. ఖచ్చితంగా కరోనా అనే నిర్ధారణ చేసుకుని ఆ ఫ్లాట్ ఓనర్కి ఫోన్ చేసి వాళ్ళని అర్జెంటుగా ఖాళీ చేయించమని గొడవ పెట్టాడు. అపార్ట్మెంట్ మీటింగ్ పెట్టించి 1వ తారీఖు కల్లా ఖాళీ చేయమని కోర్టులో ఫోన్లో చెప్పించాడు. అప్పటికి కానీ ఆ మిడిల్ క్లాస్ మీద ఉన్న కోపం కొద్దిగా శాంతించలేదు. అమ్మయ్య అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయాడు. చూస్తుండగానే 4 రోజులు అయ్యింది. 5వ రోజు కనిపించే డ్రైవర్ రాలేదు. ఫోన్ చేస్తే మొన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చాం కదండి, వచ్చిన దగ్గర నుండి జలుబు, జ్వరంగా ఉన్నాయి, టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది సార్ అంటూ చావు కరువు చల్లగా చెప్పాడు డ్రైవర్. ఆ కబురుతో బతుక్కమన్నాడు మోహన్ రావు. సాయంత్రానికి తనకి భార్యకి జ్వరం, తలతొప్పి, ఒంటి నొప్పులు, దగ్గు ప్రారంభమయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తే కరోనా టెస్ట్ చేయించుకుంటే ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్నారు. మీరు 15 రోజులు క్వారంటైన్లో కావాలని వాడుకోవటానికి మెడికల్ కిట్ పంపించాడు డాక్టర్ గారు. మోహన్ రావుకి ఏం చేయాలో తోచలేదు. ఫోన్ చేస్తే పని మనిషి, వంట మనిషికి కూడా ఫోన్ చేస్తే కరోనా తగ్గే వరకు 4 రోజుల వరకు రామని వాళ్ళు చెప్పారు. వాచ్మెన్ కూడా అంతే. మిగతా ప్లాట్ల వాళ్ళు ఎవరు వెళ్ళొద్దన్నారట. తామేమీ సహాయం చేయలేమని చెప్పేశారు అందరూ. బంధువులు కూడా అదే మాట. పిల్లలేమో ఎక్కడో అమెరికాలో ఉన్నారు. ఏం చేయాలో తోచట్లేదు మోహన్ రావుకి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. డోర్ తీసి చూశాడు మోహన్ రావు. ఎదురింటి మిడిల్ క్లాస్ మ్యాన్. పర్వాలేదు సార్, నన్ను లోనికి రానివ్వండి. నాకు కరోనా తగ్గిపోయి 2 రోజులు అయింది. నాకు కరోనా రెసిస్టెన్స్ ఉంది, భయం లేదులే అంటూ వేడి ఆహార పదార్థాల క్యారేజీ అక్కడ పెట్టి తినే వరకు ఉండి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ వేయించి పట్టుకోవాల్సిన ఆవిరిని పట్టించి ఖాళీ క్యారేజీని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా ఉదయం సాయంత్రం అతనే వచ్చి అన్ని రకాల సదుపాయాలు అమర్చి భోజనం, మందులు అన్నీ తనే చూసుకుంటూ 15 రోజులు సహాయం చేశాడు. క్వారంటైన్ కాలం అయిపోవడం వలన, కరోనా తగ్గడం వల్ల డాక్టర్ పంపిన అబ్బాయి వచ్చి శాంపిల్ తీసుకెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత ఉదయం 8 గంటలకు డాక్టర్ ఫోన్ చేసి మీకు కరోనా నెగిటివ్ వచ్చిందని అభినందనలు తెలియజేస్తే మీకు భయం లేదు, మీరు బయటకు రావచ్చు అని చెప్పాడు. ప్రశాంతంగా అనిపించింది మోహన్ రావుకి. చావు భయాన్ని చాలా దగ్గరగా చూసినట్టు అనిపించింది. ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అవి అన్నిసార్లు ఉపయోగపడవని అర్థమైంది. ఇన్ని రోజులు ఇంత సహాయం చేసిన మిడిల్ క్లాస్ మనిషికి కృతజ్ఞతలు చెప్పాలని జీవితంలో మొదటిసారి అనిపించి మెయిన్ డోర్ను ఓపెన్ చేశాడు మోహన్ రావు. ఎదురు ఫ్లాట్ ఖాళీగా కనిపించింది. వాచ్మెన్ అని పిలిచి అడిగితే రేపు 1వ తారీఖు కదండి, రాత్రి ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఆ సమాధానం విని ఉలిక్కిపడ్డాడు మోహన్ రావు. అప్పుడప్పుడు ఖాళీగా కనిపించే ఆ ఎదురు ప్లాట్ను ఇవాళ చూడాలంటే భయం వేసింది. పశ్చాత్తాపంతో కళ్ళు నీళ్ళ చూపులు చూశాయి. దూరంగా మోగుతున్న గుడిగంటలు మోహన్ రావు చెవులకు మనుషుల్లో మహాత్ములు కూడా ఉంటారని చెప్తున్నట్లు అనిపించింది. తన జీవితంలో తొలి మార్పుకు ఆ గుడిగంటలు శ్రీకారం చుడుతున్నాయన్నట్టు ఉన్నాయి. మోహన్ రావులోని ఇన్నాళ్ళు దాగున్న మనిషి మొదటిసారి కన్నీళ్ల రూపంలో బయటపడ్డాడు. అతనిలోని మానవత్వానికి ఇదే పునాది అయ్యింది. దైవం మానుష రూపేణ అనే మాటకు భావం ఇప్పుడే అర్థమైంది. పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.